ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోని 10 అత్యంత మిస్టీరియస్ బుక్స్ గురించి తెలుసుకుందాం. మీలో చాలా మందికి బుక్స్ చదవడం అంటే ఇష్టంగా ఉంటుంది. కానీ ఒకవేళ మీ చేతిలోకి ఆ మిస్టీరియస్ బుక్స్ లో నుంచి ఒక బుక్ వస్తే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు కదా. కానీ మీరు ఆ బుక్స్ ను చదవలేరు. ఒకవేళ చదివిన మిమ్మల్ని దయ్యాలు వదిలిపెట్టవు. అవి ఎలాంటివంటే వాటిలోని రహస్యాలను ఇప్పటి వరకు ఎవ్వరూ సాల్వ్ చేయలేకపోయారు. ఆ బుక్స్ ఎలాంటి బుక్స్ అంటే అవి సైంటిస్టులను కూడా ఆశ్చర్యపరిచాయి. వాటిలోని కొన్నింటి రహస్యాలను తెలుసుకోవడం జరిగింది. కానీ వాటిలో ఇప్పుడు కూడా సాల్వ్ కానటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ బుక్స్ ఏంటో ఆ రహస్యాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. వోయినిచ్ మ్యానుస్క్రిప్ట్. ఫ్రెండ్స్ దీన్ని చూస్తే మీకు ఒక 2-3 సంవత్సరాల పిల్లల డ్రాయింగ్ బుక్ లాగా అనిపిస్తోంది కదా. కానీ ఇది ఒక మిస్టీరియస్ బుక్. దీన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు వాళ్ళ బ్రెయిన్ ని ఎంతగానో యూజ్ చేశారు. ఈ బుక్ పేరు వోయినిచ్ మ్యానుస్క్రిప్ట్. ఈ బుక్ 600 సంవత్సరాల పాతది. దీన్ని 15వ శతాబ్దంలో రాయడం జరిగింది. ఈ బుక్ ని విల్ఫ్రిడ్ వోయినిచ్ పేరు గల ఒక బుక్ డీలర్ 1912లో కనుగొన్నాడు. కానీ అత్యంత వింతైన విషయం ఏంటంటే ఈ బుక్ ని ఒక తెలియని భాషలో రాయడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు ఎవరూ చదవలేకపోయారు. ఆ మిస్టీరియస్ లాంగ్వేజ్ ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ బుక్ లో ఉన్న వింతైన చెట్లు మొక్కల డ్రాయింగ్స్ ఇప్పుడు కనిపించే చెట్ల అసలు సిమిలర్ గా లేవు. అవి అంతరించిపోయిన చెట్ల. ఈ రోజు మనం వాటిని చూడలేమా? ఈ ప్రశ్నలు సైంటిస్టులను మరింతగా ఆలోచించేలాగా చేశాయి. ఈ బుక్ లో రాసిన అక్షరాలు మరియు గుర్తులను ఇప్పటి వరకు ఎవరూ చదవలేకపోయారు. ఈ బుక్ ఇప్పుడు కూడా ఒక ఎలాంటి రహస్యంగా ఉంది అంటే దాన్ని ఇప్పటి వరకు ఎవరూ సాల్వ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఎవరికీ కూడా అది ఏ భాషలో రాసి ఉందో తెలియదు. అది రంగురంగుల చిత్రాలు మరియు గుర్తులతో నిండి ఉంది. అయితే ఇప్పటికీ ఈ బుక్ లోని విషయాలు రహస్యంగానే ఉంది. రోహాన్ కోడెక్స్. రోహాన్ కోడెక్స్ గ్రీక్ లోని ఒక చిన్న సిటీలో దొరికిన ఒక పాత పుస్తకం. ఇది సైంటిస్టులను మరియు రీసెర్చర్స్ ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. 19వ శతాబ్దంలో కనుగొనబడిన ఈ బుక్ లో 448 పేజీలు ఉన్నాయి. ఈ బుక్ ఒక తెలియని భాషలో రాసి ఉంది. దాన్ని ఎవరూ చదవలేకపోయారు. ఇది ఏదైనా ప్రాచీన లిపితో గాని మోడర్న్ లాంగ్వేజ్ తో గాని సిమిలర్ గా లేదు. ఈ బుక్ లోని పేజెస్ లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇందులో వీరుల యుద్ధాలు, దేవతల విగ్రహాలు మరియు లెక్కలేనన్ని మతపరమైన ఆచారాలు ఉన్నాయి. అవి ఏదైనా అంతరించిపోయిన నాగరికతకు సంబంధించిన స్టోరీని తెలియజేస్తుందా లేదా ఏదైనా ఇమాజినేషన్ ప్రపంచంలో ఒక భాగమా ఏమీ అర్థం కావట్లేదు. ఈ బుక్ కి సంబంధించి అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అది దీని భాష. దీన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. కానీ అందులో ఎవరు సక్సెస్ అవ్వలేదు. ఆ భాష సంస్కృతం కాదు, లాటిన్ కాదు, వేరే ఏ పాత భాష కూడా కాదు. కొంతమంది అయితే దీన్ని అంతరించిపోయిన నాగరిక భాష అని అంటారు. మరికొందరు దీన్ని ఒక కొత్త కోడ్ రూపంలో చూస్తారు. ఈ బుక్ కి సంబంధించిన రహస్యం ఈ రోజుకు కూడా చర్చనీయాంశంగా ఉంది. బుక్ ఆఫ్ ది డెడ్. బుక్ ఆఫ్ ది డెడ్ ప్రాచీన ఈజిప్ట్ కి సంబంధించిన ఒక మిస్టీరియస్ బుక్. ఇది మరణం తర్వాతి ప్రయాణాన్ని చూపుతుంది. దీని ప్రతి పేజీలో మంత్రాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక మతపరమైన బుక్ మాత్రమే కాదు, పరలోకానికి సంబంధించిన ప్రయాణానికి ఒక గైడ్. ఈ బుక్ ప్రకారం ఒకవేళ చనిపోయిన తర్వాత వారి ముందు ఈ బుక్ లోని మంత్రాలు చదవకపోతే వారి ఆత్మ చీకట్లో కలిసిపోతుంది లేదా ఏదైనా దట్టమైన అడవిలో చిక్కుకుపోతుందట. అయితే ఈ బుక్ ను సుమారు 1550 BC నుంచి 50 BC వరకు ఉపయోగించబడింది. ఈ బుక్ ని చనిపోయిన వారి సమాధిలో ఉంచేవారు కూడా. అప్పుడు ఆ చనిపోయిన వారి ఆత్మ ఈ పుస్తకంలోని మంత్రాలను చదువుతుంది అని, అలా చదవడం వల్ల వారు స్వర్గానికి చేరుకుంటారని లేకపోతే పాతాళంలో ఉండిపోతారని, అలాగే వారికి పునర్జన్మ ఉండదని వారు నమ్మేవారు. ఈ బుక్ లో ఉన్న మంత్రాలు చనిపోయిన వ్యక్తి ఆత్మకు మార్గదర్శకం చేయడానికి మరియు వాళ్ళకి భద్రత కల్పించడానికి అవసరమని అంటారు. ఈ బుక్ లోని మంత్రాలను ఆత్మలను ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి కూడా యూజ్ చేస్తారని అంటారు. అయితే అలా అందరి వల్ల అయ్యే పని కాదట. ఆ మంత్రాలను సరిగ్గా చదవకపోతే లేదా ఉచ్చారణ సరిగ్గా చేయకపోతే ఆత్మలు వారిని ప్రమాదంలో పడేసేవి. అయితే ఇది కేవలం మతపరమైన నమ్మకం మాత్రమేనా లేదా ఆ మంత్రాల్లో నిజంగానే అంత శక్తులు ఉన్నాయా? కోడెక్స్ సెరాఫినియానస్.
ఇది ఒక వింతైన మరియు మిస్టీరియస్ బుక్. దీన్ని ఇటలీ కళాకారుడు లూయిగి సెరాఫిని 1981లో రాశాడు. ఈ బుక్ దాదాపుగా 45 సంవత్సరాల పాతది. దీన్ని ఒక వింతైన ప్రపంచంగా చూడడం జరుగుతుంది. ఈ బుక్ లో ఎలాంటి లాంగ్వేజ్ ని యూజ్ చేయడం జరిగింది అంటే దాన్ని ఇప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. దీని కఠినత మరియు ప్రత్యేకత దీన్ని కేవలం కళ యొక్క అద్భుతమైన ఉదాహరణగా మాత్రమే కాకుండా దీన్ని ఒక మిస్టీరియస్ గా కూడా మారుస్తుంది. దీన్ని సాల్వ్ చేయాలని కంటిన్యూస్ గా ప్రయత్నిస్తున్నారు. ఈ బుక్ లో 300 విషయాలకు సంబంధించి రకరకాల చిత్రాలు మరియు వాటి గురించి రాయడం జరిగింది. అది ఒక ఊహాత్మక ప్రపంచాన్ని చూపుతుంది. ఈ బుక్ లో వింతైన జంతువులు, మొక్కలు కనబడతాయి. ఎలాంటివంటే గాల్లో ఎగిరే చేపలు, మనుషుల్లాగా మాట్లాడే చెట్లు. ఈ బొమ్మల్లో ప్రకృతి సిద్ధమైన సంక్లిష్టత మరియు ఇమాజినేషన్ యొక్క అద్భుతమైన కలయిక ఉంది. అవి దీన్ని మరింత అట్రాక్టివ్ గా మారుస్తాయి. ఆ జీవుల ఆకారం మరియు వాటి జీవన విధానం నిజ జీవితంతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. దానివల్ల ఈ బుక్ ని చదవడానికి ప్రయత్నించే వాళ్ళ మనసు తెలియని ఊహాలోకంలో విహరిస్తుంది. ఈ బుక్ లోని అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో తెలియని లాంగ్వేజ్ ని యూజ్ చేయడం జరిగింది. ఆ లాంగ్వేజ్ ఎంత కఠినంగా ఉంది అంటే దాన్ని చదవడం మరియు అర్థం చేసుకోవడం దాదాపు ఇంపాసిబుల్. లూయిగి సెరాఫిని ఈ లాంగ్వేజ్ ని తనే డెవలప్ చేశాడు మరియు ఇందులోని ప్రతి అక్షరం మరియు అర్థం కేవలం అతనికి మాత్రమే తెలుసు. నెక్రోనామికాన్ ఇది ఒక పురాతన మరియు మిస్టీరియస్ గ్రంథం. దీని గురించి అమెరికా రైటర్ హెచ్పి లవ్క్రాఫ్ట్ తన స్టోరీలో చెప్పాడు. దీన్ని 8వ శతాబ్దంలో అరబ్ పండితుడు అబ్దుల్ అల్ హజ్రద్ రాశాడని అంటారు. ఇందులో ఎలాంటి మంత్రాలు ఉంటాయి అంటే వాటిని చదవడం వల్ల చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించొచ్చని అంటారు. హెచ్పి లవ్క్రాఫ్ట్ స్టోరీలలో దీని గురించి తరచూ ప్రస్తావించడం జరిగింది. దానివల్ల ఈ బుక్ మరింత హంటెడ్ గా మారింది. ఈ బుక్ బయట కవర్ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే దాన్ని చూసి ఏ వ్యక్తికైనా రోమాలు నిక్కబుడుచుకుంటాయి. దీన్ని మనిషి చర్మంతో తయారు చేశారని అంటారు. అది దీన్ని మరింత భయంకరంగా మారుస్తుంది. ఆ కవర్ పేజీ పైన కఠినమైన మరియు రహస్యమైన బొమ్మలు ఉంటాయి. అవి దీన్ని ఒక పురాతన గ్రంథం లాగా మారుస్తాయి. ఈ బుక్ ని హాంటెడ్ అని ఎందుకు అంటారు అంటే ఇందులో ఎలాంటి మంత్రాలు ఉంటాయి అంటే వాటిని చదవడం వల్ల అదృశ్య శక్తులను నిద్రలేపవచ్చు. ఇందులో ఏవైతే ఉన్నాయో అవి సాధారణ మనిషికి అర్థం కావు. ఈ బుక్ ను చదవడం వల్ల చనిపోయిన వాళ్ళని బ్రతికించడమే కాకుండా తెలియని మరియు భయంకరమైన శక్తులను కూడా కంట్రోల్ చేయవచ్చని అంటారు. ఈ బుక్ ను చదివిన తర్వాత చాలా మంది వింతైన అనుభవాలను ఎదుర్కొన్నారట. దీన్ని చదివిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి బాగలేదట. భయంకరమైన కళలు వచ్చాయని అంటారు. ఈ బుక్ వాళ్ళని ఎటువంటి సిచ్యువేషన్ లోకి తీసుకువెళ్తుంది అంటే అవి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. రిప్లీ స్క్రోల్ ఇది 15వ శతాబ్దంలోని ఒక పురాతన గ్రంథం. ఇది జార్జ్ రిప్లీ పేరు మీద ఉంది. దాదాపుగా 6 మీటర్ల పొడవు ఉన్న ఈ స్క్రోల్ లో రంగురంగుల బొమ్మలు మరియు సైన్ లాంగ్వేజ్ లో నిగూఢ రహస్యాల వర్ణన ఉంది. ఈ స్క్రోల్ లో అసలైన అట్రాక్షన్ దీని బొమ్మలు. ఇందులో డ్రాగన్, పక్షులు, మిస్టీరియస్ క్యారెక్టర్స్ బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలు సాధారణ మెటల్ ను బంగారంగా మార్చే ఫిలాసఫర్ స్టోన్ ని వెతకడానికి మార్గాన్ని చూపుతోందని అంటారు. ఈ బొమ్మల రహస్యాలను తెలుసుకోవడం అనేది ఒక ఫజిల్ కంటే తక్కువేమీ కాదు. అది ఎన్నో సంవత్సరాల నుంచి సైంటిస్టులను ఆశ్చర్యపరుస్తుంది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరూ దొరకలేదు. ఫిలాసఫర్ స్టోన్ రహస్యం అనేది సాల్వ్ చేయనటువంటి రహస్యం. చాలా మంది వాళ్ళ జీవితం మొత్తం దీన్ని వెతకడంలో గడిపేశారు. అయితే ఆ బొమ్మలను అర్థం చేసుకుంటే ఆ స్టోన్ మనకు దొరుకుతుందని అంటారు. అయితే ఇప్పటికీ ఎవరు కూడా ఆ బొమ్మల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించలేకపోయారు. కోడెక్స్ గిగాస్ దీన్ని డెవిల్స్ బైబిల్ పేరుతో కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అత్యంత పెద్ద మరియు మిస్టీరియస్ బుక్స్ లో ఒకటి. ఈ బుక్ దాదాపుగా 500 సంవత్సరాల పాతది. ఈ బుక్ మొత్తాన్ని ఒక రాత్రిలో ఒకే వ్యక్తి దెయ్యం సహాయంతో రాశాడని అంటారు. అది దీన్ని మరింత మిస్టీరియస్ గా మారుస్తుంది. ఈ బుక్ పొడవు దాదాపుగా 92 సెంటీమీటర్ల 36 ఇంచీలు, వెడల్పు 50 సెంటీమీటర్ల 20 ఇంచీలు ఉంది. ఇది దాదాపుగా 75 కిలోల బరువు ఉంది. ఇందులో నార్మల్ గా 320 పేజీలు ఉండాల్సి ఉంది. కానీ కొన్ని పేజెస్ మిస్ అవడం వల్ల ప్రెజెంట్ 310 పేజెస్ ఉన్నాయి. ఆ పేజెస్ ను గాడిద చర్మంతో తయారు చేయబడ్డాయి. ఈ బుక్ షేప్, దాని స్ట్రక్చర్ దాన్ని మిగిలిన బుక్స్ తో డిఫరెంట్ గా మారుస్తుంది. ఈ బుక్ లో ఒక పేజీ మొత్తంగా ఉండే ఒక పెద్ద డెవిల్ బొమ్మ ఉంది. అలానే ఈ బుక్ లో బైబిల్లోని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఆ రచయిత తన ఆత్మను పణంగా పెట్టి ఈ బుక్ ని రాశాడని, దానివల్ల అతనికి దెయ్యం నుంచి సహాయం దొరికిందని అంటారు. ఈ స్టోరీ ప్రజలను
సంవత్సరాల నుంచి ఆశ్చర్యపరుస్తూ వచ్చింది మరియు దీనికి సంబంధించిన వాస్తవం పైన చర్చలు జరుగుతూనే ఉంటాయి. అలానే ఈ బుక్ చాలా సంవత్సరాల నుంచి శాపగ్రస్తమైందని అంటారు. ఈ బుక్ ను 13వ శతాబ్దంలో ఒక సన్యాసి రాశాడని అంటారు. అలాగే ఎవరైతే దీనిని చదువుతారో వాళ్ళు వింతైన సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని స్వీడన్ లో ఉంచడం వల్ల అక్కడ ప్రకృతి విపత్తులు కూడా వస్తుంది అని అంటారు. ఈ రోజు వరకు కూడా ఈ బుక్ కి సంబంధించిన అసలైన ఉద్దేశం మరియు దీన్ని తయారు చేసిన వ్యక్తికి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియదు. ఆ రహస్యం ఇప్పుడు కూడా అలాగే ఉంది. అయితే ఈ బుక్స్ లో మీకు ఏ బుక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.